ఐటీడీపీ నేత వేధింపులు తాళలేక కర్నూలులో యువకుడు సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో ఐటీడీపీ నేత మంత్రి టీజీ భరత్ ముఖ్య అనుచరుడు గట్టు తిలక్ పోలీసులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సతీష్ సూసైడ్ నోట్లో తెలిపాడు. ప్రేమికుల మధ్యలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని అధికార బలంతో సామాన్యుల ప్రాణాలను హరిస్తున్నారు. తమ కుమారుడి చావుకు టీడీపీ నేతలే కారణమంటూ సతీష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించి టీడీపీ నేత తిలక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి టీజీ భరత్ అనుచరులు సామాన్యులను వేధిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, టీడీపీ నాయకుల్లో ఎవరిని కూడా వదలని పరిస్థితి కనబడుతుంది. వారి యొక్క అధికార దాహం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మద్దుల్ నగర్, కర్నూలు నగరానికి చెందిన మద్దుల్ నగర్ ఒక యువకుడు ఆత్మహత్యకు ఈ యొక్క ఐటీడీపీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కావడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను ఆత్మహత్య చేసుకునే ముందర ఒక నోట్ కూడా రాశాడు. ఈ యొక్క సూసైడ్ నోట్ కూడా రాయడం జరిగింది. దీనికి అంతటి కారణము ఆ 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తను తరచుగా రమ్మని చెప్పి ఈ యొక్క కేసు సంబంధించి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తన ఆత్మహత్య కారణాలు కూడా ఆ యొక్క టీడీపీ నాయకులే అంటూ చెప్పడం జరిగింది. ఆ యొక్క సూసైడ్ నోట్ లో స్పష్టంగా రాసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఒక ప్రేమ వ్యవహారంలో యొక్క టీడీపీ నాయకులు జోక్యం చేసుకొని అదే పనిగా ఆ యొక్క మృతుడిని చాలా వేధించడం జరిగింది. అతన్ని చాలా మటుకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కలిగించారు. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఎంత బలమైన వేధింపులు ఉన్నాయనేది అర్థమవుతున్న పరిస్థితి నేపథ్యంలో అతను వీరి యొక్క వేధింపులకు తాగలేకనే ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆ యొక్క కుటుంబంలో శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం కావాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని జిల్లా అధ్యక్షుడైన ఎస్వి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. అండగా నిలబడతా అంటున్నాడు. ఖచ్చితంగా ఎవరైతే ఈ కారకులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆ యొక్క జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కూడా కోరుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.